టీడీపీ ఎమ్మెల్యే గంటా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ కాదు, మునిగిపోయిన నావ అంటూ కామెంట్ చేశారు ఆయన. త్వరలోనే వైసీపీ ఖాళీ అవుతుందని అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అయితే జగన్ తప్ప వైసీపీలో ఎవరూ మిగిలరన్నారు ఎమ్మెల్యే. ఆ పార్టీ నుంచి చాలా మంది మా పార్టీలోకి వస్తున్నారు, రాజీనామా చేసి పార్టీలో చేర్స్తామంటే స్వాగతిస్తామన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వాళ్ళని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాం. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కండిషన్ ఏంటంటే ఏదైతే గతంలో వాళ్ళు వేరే పార్టీ ద్వారా పొందిన పదవులు ఉంటాయో ఆ పదవులకి రాజీనామా చేసి మాత్రమే అటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పాం. దాన్ని 100% ఆచరణలో కూడా పెడతా ఉన్నాం. ఈరోజు వీళ్ళిద్దరు కావచ్చు, రేపు మిగిలిన ఎంపీలు కావచ్చు, మిగతా ఎమ్మెల్సీలు కావచ్చు, మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, నేను చెప్పినట్టుగా అది మునిగితున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ. చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏకాగ్గా మిగిలిపోయి ఆయన కూడా నేనేం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ప్రధాన కారణం కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2019లో ఆయనకు ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. 151 సీట్లతోటి బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయనకు అధికారం ఇస్తే ఆ 5 ఏళ్ళు ఆయన ఎలా పరిపాలన చేశాడో ఎవరు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అది గుర్తొస్తే ఒక నైట్ మేర్ లాగా అందరూ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే అటువంటి తీర్పు మొన్న 11 సీట్లకు ఇవ్వడం జరిగింది. లేకపోతే ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలు కాకముందే ఆయన ఢిల్లీలో పోయి ధర్నా చేయటం ఏంటి, ఒకటి ప్రెసిడెంట్ వాళ్ళు పెట్టమని డిమాండ్ చేయడం ఏంటి, ప్రజలు ఎలా నవ్వుకుంటున్నారంటే ఇతనికి పూర్తిగా మానసిక స్థితి కూడా బాగాలేని పరిస్థితికి వస్తూ ఉంది. ఏదైతే వాళ్ళ చెల్లెలు షర్మిలా గారు చెప్పారో జగనన్న మానసిక స్థితి బాగాలేదని చెప్పిందో ఆ మాటలు కరెక్ట్ లాగా ఉన్నాయని చెప్పి అనుకునే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చారు. ఓపెన్ చేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. పూర్తిగా అంటే 100% ఖాళీ అవుతుంది. గేట్లు అంటే చెప్పాం కదా, ఎవరైనా పదవులకు రాజీనామా చేయాలి, ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పాం. దాంట్లో కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి. కొంతమంది అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రజల్లో అవినీతి పనులకు ముద్రపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళని పార్టీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రీజనబుల్గా ఒక దీంట్లో ఉండి అన్ఫార్చునేట్గా ఆ పార్టీలో ఉన్నారో అటువంటి వాళ్ళు రియలైజ్ అయ్యి మేము పార్టీకి పదవికి రాజీనామా చేసి ఈరోజు వస్తామంటే అటువంటి వాళ్ళకి వెల్కమ్ పలుకుతాం.